Hi, hello, salam, namaste. I'm your host Abu. Your co-host Akash. Welcome to our podcast Unmuted. కాదు, షో బిగిన్ చేసే ముందు నాకు రిక్వెస్ట్, ఒక పాట పాడొచ్చు కదా సరదాగా. మన పాట కాదురా, మన షోకి సింగర్ వచ్చారు. స్ఫూర్తి గారే కదా. స్ఫూర్తి గారిది ఆల్రెడీ ఈ సీజన్లో అయిపోయింది. నెక్స్ట్ సీజన్లోకి ట్రై చేస్తున్నాను అనమాట. సో నీకు కూడా తెలుసు, నువ్వు కూడా కలిసావు, నా రికార్డింగ్కి వచ్చావు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనోడు శ్వేత గారి ఫేవరెట్, అండ్ శ్వేత గారితో కూడా పాడించారు. 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను కలిసాను, శ్వేతమోహన్ గారి ఫేవరెట్, శ్వేతమోహన్ గారితో పాడాడు కూడా. ఎస్, పాడించారు రైట్. ఓకే, గెస్ట్ చేయాల్సిన విషయమే. మరింత మెమరీ లాస్ అని నేను అనుకోలేదు. రీసెంట్ అఖిల్ కదా మరి, అఖిల్ చంద్ర అంటే మీ అందరికి ఇంకా తెలిసిందే, సూపర్ సింగర్లో పాడాడు, అందరి హార్ట్స్ని గెలుచుకున్నాడు. శ్వేతమోహన్ గారిని హార్ట్ని గెలుచుకున్నారంటే ఇంకా అందరినీ గెలుచుకున్నాడు. సో అటువంటి వండర్ఫుల్ సింగర్ని, యంగ్ టాలెంట్. ఎస్, we are hosting today. So let's welcome our guest. Hi Akhil. Hi Anna. నమస్కారం. స్వాగతం, సుస్వాగతం మా కార్యక్రమానికి. స్వాగతం ఆకాష్ గారు, స్వాగతం. అయ్యో. Okay, as already people know a lot about you, right? So I want to dive little bit deep into your life. What's going on right now and what's happening? శ్వేతమోహన్ గారితో ఒక మంచి సాంగ్ పాడించేసావు. ఆ సాంగ్ ఒక 2 లైన్స్తో shall we start the show? Sure. Yes, definitely. ప్రతి క్షణం నా మనసున మెదిలెను ఒక మాట, ప్రతి క్షణం నన్ను తరిమెను వినమని ఆ మాట, పెదవి దాటదే ఎంత వేడినా, ప్రాణమాగదే ఎంత ఆపినా, తీయని వ్యధేమిటో. వావ్, బ్యూటిఫుల్ పాట. బా, సో స్వీట్. అండ్ ఈ సాంగ్కి కంపోజర్ తనే. సో ఇటువంటి వండర్ఫుల్ సాంగ్ కంపోజ్ చేసావు. రియల్లీ యునో ద హైస్ అండ్ లోస్, ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అన్న. అసలు ఐ మీన్ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ సాంగ్? స్టోరీ బిహైండ్ ద సాంగ్ అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ 2 మేజర్ రీజన్స్. ఈ పాట ప్రతి క్షణం పుట్టడానికి దేర్ ఆర్ 2 మేజర్ రీజన్స్. ఒకటి ఏంటంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు యునో, ఇప్పుడు బయటికి వెళ్ళంగానే చాలామంది మీరు ఏం పాడారు, ఎక్కడ పాడుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు కదా. సో నేను దగ్గర ఆల్మోస్ట్ 20 to 25 మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆల్రెడీ వాళ్ళ టీంలో ఉండి వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10-12 years అయిపోయింది నేను ఇండస్ట్రీలోకి ప్రాపర్గా వచ్చి కూడా. టెలివిజన్ ఇండస్ట్రీ ఫస్ట్ జెమినీ టీవీ, కోటి గారిది బోల్ బేబీ బోల్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అనమాట. 4 years కంటిన్యూస్ గా సార్ షోలో పాడడం జరిగింది. 3 different seasons అనుకుంటా. తర్వాత ఇంత లాంగ్ జర్నీ. బట్ ఇండస్ట్రీ వైజ్ చాలా మంది, ఐ మీన్ 60%, 70% ఆఫ్ ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో గుర్తుపడుతున్నారు. బట్ బయటికి వెళ్ళేసరికి నేను 2-3 hints అట్లా చెప్తేనే దే ఆర్ రికగ్నైజింగ్ మీ. అఫ్ కోర్స్ చూసిన వెంటనే గుర్తుపడతారు. ఏంటి, దే కాంట్ లింక్ అప్, ఓ ఈ అబ్బాయి ఏంటి సింగరా, యాక్టరా, ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటారు. అన్ని కళలు కనబడుతుంటాయి, మల్టీ టాలెంటెడ్. సో అట్లాగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒకళ్ళ ద్వారా, అంటే ఒక కంపోజర్ ఒక హిట్ సాంగ్ ఇస్తేనే వస్తుందా అని అంటే నో, బికాస్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ప్రీవియస్లీ మేబీ ఉండింది, నాకు తెలీదు. ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం ఎలాగ ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నామో ఒక విజన్, ఒక ప్లాన్తో వచ్చి దాన్ని మెల్లిగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఇది ఒక ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే నాకు సింగింగ్ ఎంత ఇష్టమో కొత్త థింగ్స్ ట్రై చేయడం ఇంకా ఇష్టం. సో మ్యూజిక్ని, సంగీతంని నేను నమ్ముకున్నాను కాబట్టి ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటి, ఓన్లీ సింగింగ్ కాదు, అన్నీ చేస్తూ ఉండాలి. నేను వోకల్ సూపర్విజన్ చేస్తాను, కోరస్లు పాడుతూ ఉంటాను, వెళ్ళి ట్రాక్స్ పాడుతూ ఉంటా, లేదంటే ఒక్కొక్కసారి మ్యూజిక్ అసిస్టెంట్గా వెళ్తుంటాను, కంపోజింగ్ అసిస్టెంట్ లాగా. సో అలాగా కంపోజర్ ఎందుకు అవ్వద్దు అంటే, నా థాట్స్ నేను
విత్ ఫ్రీడమ్ నేను ఐ కెన్ పుట్ మై థాట్స్ కదా నా సాంగ్ లో. True, అవును. ఇవి 2 మేజర్ రీజన్స్ Yes. ప్రతి క్షణం రావడానికి. And I'm happy that you have started with individual music this thing. So, అంటే ప్యూర్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏమవుతుందో నాకు తెలుసు. So you have to stick to that point. But you have you have pure స్వేచ్ఛ to do. ప్యూర్ స్వేచ్ఛ టు డూ ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్, అంతే కదా. ఆ ప్యూర్ స్వేచ్ఛ కోసమే స్టార్ట్ చేశాను నేను. అఖిల్ ని అడ్మైర్ చేసే వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాస్త తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను అంతే. నేను ట్రై చేయాలి, నువ్వు కాదు. ఇది నువ్వు నార్మల్గానే మాట్లాడతావు. బట్ స్టిల్ జోక్స్ అపార్ట్, సో నువ్వు 4 years ఉన్నప్పుడు యూ హ్యావ్ గేవ్ యువర్ డెబ్యూ ఇన్ టీవీ, రైట్? బోల్ బేబీ 4 years ఉన్నప్పుడు పాడడం జరిగింది నాకు. 4 years ఉన్నప్పుడు, రైట్? బోల్ బేబీ బోల్, దాని తర్వాత అనే షోస్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ యువర్ జర్నీ? ఎక్స్పీరియన్స్ అంటే చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే 4 years నాకు 4 years ఉన్నప్పుడు నేను కన్నడలో నానేన మాడిదెను రంగయ్య రంగ నీయన్న కాయಬೇಕು అని ఒక దాసర పదగలో అంటాం. మాకు పురంధరదాస్ గారు ఎలాగైతే కర్ణాటకకి అంటే మనకు అన్నమాచార్యుల వారు ఎలాగో అక్కడ పురంధరదాస్ కీర్తన పాడుతుంటారు కర్ణాటక వాళ్ళు. అలాగా 4 years కి ఏదో రేడియోలో, అప్పుడు చిన్న రేడియో ఆర్ చిన్న వాక్మెన్ వచ్చేది కదా, అందులో నేను పెట్టుకుని వినడం, ఏదో ఒక గెలుపుతూ ఉండేవాడిని. బేసికలీ హైపర్ కిడ్ నేను. అలా గెలుపుతూ పాటంతా పాడేసేవాడినట విత్ లిరిక్స్. నానేన మాడిదెను రంగయ్య రంగ, ఇన్ని అక్షరాలు. సో యు ఆర్ బేసికల్లీ ప్యూర్ తెలుగు గై? ఐ యామ్ అ కన్నడిగా. ఓకే. మై మదర్ టంగ్ ఇస్ కన్నడ. ఇట్ డజంట్ లుక్, ఐ మీన్ అసలు అనిపించదు యువర్ ప్రాపర్ తెలుగు అన్నట్టే అనిపిస్తుంది. అంటే ನಾನು కన్నడ మాట్లాడాగా కన్నడ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడుతుంది. సో అట్లా ఐ ట్రై టు మెయింటైన్ దట్ అట్లా. సో అలా స్టార్ట్ అయింది. నాకు లేకపోయేది అస్సలు నేర్చుకునేటప్పుడు. మా ఫస్ట్ గురువు గారు కళ్యాణి ఆఫ్ కెమెరా మేము ఆల్రెడీ ఎంజాయ్ చేస్తాం, బట్ ఆన్ కెమెరా కొంచెం లాగుతాం. ఇప్పుడే ఇలా ఉన్నా, ఇప్పుడు కొంచెం తగ్గాను అంటే ఇంకా అప్పట్లో రచ్చలేక. సో ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు. 6 years ఉన్నప్పుడు చేర్పించారట. ఓకే. అక్కడ కూడా నేర్చుకోలేదు. కళ్యాణి మేడం అని ఉన్నారు. తర్వాత నరేందర్ సార్ దగ్గర చేర్పించారు. అక్కడ ఏదో అట్లా అయింది ప్రాపర్గా. ఇంకా నాకు 13 years ఉన్నప్పుడు, 11 or 13 ఐ డోంట్ రిమెంబర్, 2014. సో అప్పుడు స్టార్ట్ అయింది బోల్ బేబీ బోల్ అనే. 2014లో ఐ వాజ్ అ కంటెస్టెంట్. ఏజ్ ఇప్పుడు నేను 23. అప్పుడు ఎంత? ఓకే, మా కెమెరామెన్ కి కామెంట్స్ లో పెట్టండి. సో అట్లాగా అప్పుడు స్టార్ట్ అయింది. అప్పట్లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు పాడడం. మా మమ్మీ కోసం వెళ్ళేవాడిని. మా మమ్మీ ఇట్లా తిట్టి నువ్వు పాడతావు, బాగా నేర్చుకుంటావు, వేస్ట్ నువ్వు వెళ్ళకపోతే అని అట్లా తిట్టి నేను ఇరిటేట్ అయ్యి లిటరలీ ప్రతి ఎర్లీ మార్నింగ్ షూట్ 5 o'clock ఉండేది బోల్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో. నాది ముందు రోజు 7:30 నుంచే గొడవ. నేను వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదు, మొత్తం పెద్ద గొడవ అయిపోయేది. ఇంకా ఒక వార్ అనమాట లిటరలీ. ఇంకా తర్వాత అలా ఏమైందంటే ఆ అట్మాస్ఫియర్ లో ఉండడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. పక్కన వాళ్ళు అదే రియాలిటీ షోస్ అంటే అఖిల్స్ మామ్ టు పుష్ హిమ్ అని తిట్టి కూడా పదరా ఎల్లు అని చెప్పింది. ఆవిడ అంత తిట్టి అంటే maybe she knew that tried you to I mean sorry she gave you that push actually. అంతే కదా. ఇప్పుడు అలాంటి క్యాండిడేట్ కి తిడితేనే తెలుస్తుంది. నాకు నాన్న రేపు షూట్ ఉంది అని అంటే అందుకు మేబీ అప్పట్లో పాప అంటే అత్త చిన్న పిల్లలకి ఆ పొద్దున్న 5 గంటలకు లేపాలంటే పాప. ఆ పొద్దున 5 గంటలకి లేవడం వల్ల లైక్ ఇవాళ 1 o'clock కి రాగలిగాను. అయితే తర్వాత ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో రియాలిటీ షోస్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే పాలిటిక్స్ అంటారు, ఇది అంటారు, అన్ని ఉంటూనే ఉంటాయి ప్రతి చోట. బట్ పాలిటిక్స్ లేని ఇండస్ట్రీ లేదు. ద వే యూ కెన్ హ్యాండిల్ ద మెచ్యూర్లీ ఈస్ వాట్ యూ కెన్ డూ. అంతే, ఐదర్ లెట్ ఇట్ గో, లేదంటే వెళ్ళి ఫేస్ ఇట్, వెళ్ళి ముఖం మీద ఇచ్చిపడే, లేదంటే వదిలే. అంత చెత్తని మైండ్ లో పెట్టుకుంటే వేస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని షోస్ చేసావు, ఓకే,
నేను అంటే నిన్ను చూస్తున్నా కదా నీ షోస్, అంటే చిన్నప్పుడు కూడా ఐ హావ్ సీన్ యూ దట్ సాంగ్స్ పర్ఫార్మ్ అండ్ ఎవ్రీథింగ్. కోటి గారు ముందట నీ వాయిస్ టెక్స్చర్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యునో ఇప్పుడు అరిజిత్ సింగ్, అనురాగ్ కుల్కర్ని వీళ్ళంతా వీళ్ళ వాయిసెస్ ఎలా అయితే యునీక్ ఉన్నాయో అలాంటి వాయిస్ నీది సీరియస్లీ. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో అంటే సెలబ్రిటీస్ ముందట పాడుతున్నావు, వీళ్ళు సెలబ్రిటీస్ అన్నది వెన్ డిడ్ యూ రియలైజ్? అండ్ ఏమంటారు వాయిస్ని అంత స్టేబుల్ సస్టైన్ అంటే నాకు తెలిసిన వరకు నువ్వు అంటే షోలో రికార్డింగ్ ఇస్ డిఫరెంట్, ఐ నో దట్, బట్ ఆ సస్టైనబిలిటీ హౌ కుడ్ యూ ఏబుల్ టు డూ? ఐ మీన్ స్టూడియో రికార్డింగ్ది నేను అడగను, because that's a different thing. Because there we need a lot of feel and everything, but stage performing is something you perform and you, I mean you rock the stage. టీ కాఫీ లాగా బేసికలీ. ఎగ్జాక్ట్లీ. రికార్డింగ్ అనేది టీ అయితే, కాఫీ స్టేజ్ ఇస్ కాఫీ. లైవ్ సింగింగ్ ఇస్ డిఫరెంట్. సో స్టేజ్ మీద అంత పర్ఫెక్ట్ గా ఎలా మేనేజ్ చేయగలిగావు అసలు? సో కమింగ్ టు యువర్, సరే ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఓకే. స్టేజ్ మీద అంటే చిన్నప్పుడు నాకు చాలా ఫియర్ ఉండేది, స్టేజ్ ఫియర్, కానీ భయంకరమైన కాన్ఫిడెన్స్. అంటే తప్పు పాడాలన్నా కూడా పాడేస్తా కాన్ఫిడెంట్ గా, కానీ భయం ఉండేది. ఓకే. సో నాకు తెలిసి అదేదో సాంగ్ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, అంటే ఫర్ సపోజ్ హే కలకత్తా ఆకురో సరికొత్త సోకురో నిలువెత్తు షాకురో తాకేనా నుండి అనుకోండి, నాకు లిరిక్ గుర్తుండదు. ఈ పాట కదా, ఇంకొక సాంగ్ కి హే కలకత్తా ఆకురో సరికొత్త షోకురో నిలువెత్తు షాకురో తాకేనా అని పాడేవాడిని. నా ఇష్టం, కాన్ఫిడెంట్ డెలివరింగ్ ద సాంగ్ అంతే, గుర్తు రావట్లేదు, దాన్ని కాన్ఫిడెంట్ గా కవర్ చేసేవాడిని. అది కోటి గారు పాయింట్ చేశారు. కోటి గారికి చాలా ఇష్టమయ్యేది ఆ టైంలో. కిడ్స్ తో చాలా స్వీట్ గా ఉంటారు తెలుసు. కోటి గారు అనేవాళ్ళు, ఎలా రా నీకే ఎందుకు వస్తాయి అలాంటి ఐడియాస్ అంటే సడన్ గా ఇప్పుడు తక్కిట్ట 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 అట్లా వచ్చేది లిరిక్, రోల్ అవ్వడం అలా వచ్చేది. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ద స్టెబిలిటీ. స్టెబిలిటీ అనేది అంటే ఒక లైవ్ సింగింగ్ కావాల్సిన స్టెబిలిటీ ఏవే ఉంటాయంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ కావాలి ఫస్ట్. అవును, ఇమోషనలీ మెంటలీ అదే స్టేబుల్ గా ఉండాలి మన మైండ్. బీయింగ్ దట్ స్మాల్ కిడ్, డిడ్ యు రికగ్నైజ్ అట్ దట్ టైం ఆర్ అప్పుడు నాకు ఈ పదాలు తెలియవు, కాకపోతే ద మ్యాటర్ తెలుసు, కంటెంట్. ఆ టైంలో వెళ్ళినప్పుడు 100% ఫోకస్ ఇవ్వాలి అన్నట్టు. సో అలాగా నేను చాలా వర్క్ చేశా. అంటే ఆ టైంలో ఆ 3 minutes కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. దానికి నేను ఏం వర్క్ చేయాలి అనేది మా మెంటర్స్ అప్పుడు బోల్ బేబీ బోల్లో శివకుమార్ అన్న, అరుణ్ కౌండిన్య అన్న, శ్రీకాంత్ ఇప్పిలి అన్న, వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సీరియస్లీ అమేజింగ్ పీపుల్. అమేజింగ్ పీపుల్. అరుణ్ కౌండిన్యతో రికార్డ్ చేశాను. లవ్లీ. సో ఆల్ వీళ్ళు ఏంటంటే ముగ్గురు త్రిమూర్తులు లాగా లిటరలీ బోల్ బేబీ బోల్ కి. అంటే దే ఆర్ అమేజింగ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దే ఆర్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్. అది కాకుండా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్స్ అండ్ మెంటర్స్. అవును, బికాస్ సింగింగ్ ఇస్ డిఫరెంట్, మెంటరింగ్ ఇస్ డిఫరెంట్. పాడడం చాలా ఈజీ, ఒకటి పాడాలంటే హ్యాండిల్ చేయాలంటే నాలాంటి కిడ్స్ ఇంకా కష్టం. సో శివాన్నారాయణ అన్న, శ్రీకాంత్ అన్న అనేవాళ్ళు, ఒరే బాబు చాలా 40 మందిని హ్యాండిల్ చేయొచ్చు కానీ నిన్ను మాత్రం కష్టమే రా అనేవాడు. సో అట్లాగా వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు నా గ్రోత్ లో. సునీత గారు, మనో గారు, రెనీనా రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా పర్సనలీ సాంగ్ తర్వాత ముందు సజెషన్స్ ఇవ్వడము. అట్లాగా మీరు ఇంతకు ముందు ఫస్ట్ అడిగారు కదా క్వశ్చన్ సెలబ్రిటీస్ అని, నాకు చిన్నప్పటి నుంచే ఐ వాజ్ విత్ సెలబ్రిటీస్. అదే అంటే వెన్ డిడ్ యు రియలైజ్ దట్ దే ఆర్ సెలబ్రిటీస్ అని? అంటే యు మైట్ హావ్, అంటే ఒక స్టేజ్ మీద పాడాలి, వాళ్ళు ఎవరో జడ్జ్ చేస్తారు అన్నది అంటే ఒక చిన్న పిల్లడికి అర్థమే అయ్యేది అని నేను అనుకుంటా. బట్ వెన్ డిడ్ యు రియలైజ్ అరే వీళ్ళు పెద్ద సింగర్స్, వీళ్ళు ముందు నేను పాడినా అనే ఒక స్టార్స్. అంటే నేను అదే అంటున్నా, వాళ్ళు బేసికలీ లేట్ గానే రియలైజ్ అయ్యేలాగా బిహేవ్ చేస్తారు సెలబ్రిటీస్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ అండ్ స్వీట్ పీపుల్. మనో గారు, సునీత గారితో కూడా ఒక వర్క్ చేసేసాం. వెరీ హంబుల్, వెరీ సపోర్టివ్. అంటే వాళ్ళు లెజెండ్స్. ఇంత బాగున్నారే నాతో అనేది ఉండేది. రియలైజేషన్ నాకు 2000 అంటే బోల్ బేబీ బోల్ లో ఎంటర్ అయ్యాక ఒక 1-2 years లోపలే నాకు అర్థమైంది దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ద మోస్ట్ ఎలీట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. కోటి గారు ఇస్ అ లెజెండరీ. You having at that age understanding that they are such elite people is
గ్రేట్. ఓకే, దట్స్ గ్రేట్ అదొక- టు బి నోటెడ్. అదొక బ్లెస్సింగ్. Yeah. సో ఆ స్టెబిలిటీ రావడానికి ఇమోషనలీ, మెంటలీ అండ్ ఆల్సో వాయిస్ పరంగా నాకు ఐ హ్యాడ్ సైనస్. నాకు సైనస్ సర్జరీ కూడా అయింది. సో ఐ హ్యాడ్ దిస్ గ్రేడ్ 3 రైనో సైనసైటిస్, డిఎన్ఎస్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఒకటి, అడెనాయిడ్స్ తీసేశారు నాకు. ఓకే ఓకే. సో ఇట్ ఇస్ అ వెరీ మేజర్ సర్జరీ. ప్రొసీజర్ చిన్నదే, బట్ దాని తర్వాత నేను 6 months పాడలేకపోయాను. సో 3 months ఐ లాస్ట్ మై వాయిస్. ఇంకొక 3 months రికవరీ అవ్వడానికి పాత వాయిస్ ఇంచుమించు నాకు ఆల్మోస్ట్ ఇంకా రౌండెడ్ గా ఉండేది. నా వాయిస్ ఇలా ఉండేది, ఎలా ఉన్నారన్నా బాగున్నారా, ఎలా ఉన్నారన్నా బాగున్నారా కైండ్. ఓకే ఓకే. సో స్టిల్ నీ వాయిస్ లో ఒక కైండ్ ఆఫ్ బేస్, ఐ మీన్ నైస్ స్ట్రక్చరల్ బేస్ ఉంది. మేబీ గాడ్స్ గ్రేస్ అది. సో ఆయననే నన్ను స్టేబుల్ చేశారు అనుకోవాలి, అంతే. డెస్టినీ. నువ్వు నా కోసం పాడిన రీసెంట్ సాంగ్ ఏదైతే ఉందో అది దాంట్లో నీ వాయిస్ అలా పర్ఫెక్ట్ ఇలా కూర్చుండిపోయింది, సింక్ అయిందన్నమాట. నేను ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ మూమెంట్ బికాస్ హీ హర్డ్ మై వాయిస్ ఇన్ దట్ ట్రాక్. నేనే పాడేశాను అలాగ వస్తుంది ఏంటి అనేది. నెక్స్ట్ డే వెన్ హీ టుక్ మీ టు ద స్టూడియో అండ్ హీ టోల్డ్ యూ ఆర్ కమింగ్ అండ్ యూ ఆర్ సింగింగ్, ఐఎమ్ లైక్ ఓకే. నేను స్టూడియో చూడడం ఫస్ట్ టైం. ఓకే వెన్ హీ టోల్డ్ మీ దట్ అరే హీస్ అ సింగర్, ఐఎమ్ లైక్ ఓకే. అండ్ నాకు సింగర్ ఏం చేస్తాడు చూద్దాం లే అలా కాదు. వీడికి ఎగ్జైటింగ్ అనమాట. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ లైక్ వెరీ ఎగ్జైటింగ్. ఈ పాడ్కాస్ట్ షూట్ ఇది కూడా హీస్ లైక్ ఓ ఇంత ఎఫర్ట్ పడుతుందా దీంట్లో, ఇంత నౌ హౌ జనరల్ ఇంటర్వ్యూ కానీ మనం ఇన్స్టా రీల్స్ కానీ లైక్ యూట్యూబ్ చూసినా విల్ జస్ట్ సీ ది అవుట్పుట్, విల్ నాట్ సీ ద బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ వాట్ ది టెక్నీషియన్ వుడ్ డూ, వాట్ ద కెమెరామ్యాన్ వుడ్ డూ. గెస్ట్స్ వస్తే ఇలా మాట్లాడాలి, యూనో వీ ప్రిపేర్ అ స్క్రిప్ట్, క్యాజువల్ కాన్వర్సేషన్ అవుతుంది. And when he introduced me to this part, I'm like, okay, this is something new I am going to learn. నాకు ఇది ఎవ్రీడే quite excited when you went into the vocal room. I was like, అంటే మనం సినిమాలో చూస్తాం కానీ రియల్ లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. సో see for every bit, even now seeing a big camera or a podcast mic, I'm still having a fan moment because I never know that I would see these things in my entire life. నాది ఒక కార్పొరేట్ జాబ్, I do arts and all, so I had a stable life, stable work and all. I used to chill and all. So this is something very new to me. And the moment he told Akhil is coming, he used to say he was a part of Super Singer. అంటే నీ హిస్టరీ గురించి చెప్పాడు. I always tell him, when you tell me a name, give me a history, I can understand what they are. Correct. సో నాకు తెలుస్తుంది, అట్లీస్ట్ ఐ ఫీల్ ఫ్రెండ్లీ. లేదంటే స్టార్టింగ్ లో హాయ్ హలో గ్రీటింగ్స్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో వీడు కూడా కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ నాలాగా, బట్ ఒక్కసారి ఇదైతే అయిపోయింది. నాకు అసలు ఇంట్రోవర్ట్ లాగా అనిపించలేదు. మేబీ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ మీట్ లో కొంచెం ఉంటుంది, దాని తర్వాత నుంచి ఇంకా. అండ్ ద మూమెంట్ వెన్ ఇవాళ కూడా వాడు చెప్పాడు వెన్ యు ఆర్ కమింగ్ అండ్ వెన్ ఐ సా యూ సింగింగ్, ఐమ్ లైక్ ఓకే, దిస్ ఈస్ హౌ అ ప్రాపర్ సాంగ్ గెట్స్ released. You have a good composer, you have a good technician, you understand. నువ్వు అప్పుడు అందుకే ఇందాక అడిగాను, బుక్ లో did you write the lyric what he wrote, or are you writing in your comfort way so that you can ఆ రాగంతోని అలాగా అంటే ఐ రైట్ ఎవ్రీథింగ్. లిరిక్ రాసుకుంటాను, ఓకే, కంపోజర్ ఎవ్రీ లైన్ కి ఏం ఫర్ ఎవ్రీ సాంగ్ యూ సింగ్, ఎవ్రీ సాంగ్ నేను ఐ గో టు ద స్టూడియో, ఓకే, లిరిక్స్ అక్కడే రాసుకుంటా. రాసుకుని లేదంటే లిరిక్ ముందే రాసేసుకుని కన్సోల్ రూమ్ లో పాట ప్లే చేయమని చెప్పి, అండ్ ఆల్సో సిచ్యుయేషన్ కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుని మూవీ స్క్రిప్ట్ తగ్గట్టు అంటే ఆ సీన్ కి అసలు ఆ సాంగ్ నన్ను ఎందుకు పిలిచారు అనేది ఒక రీజన్ ఉంటుంది. ఓకే, నీ ఇన్వాల్వ్మెంట్, నీ వాయిస్ మొత్తం సింక్ అవ్వాలి. సింగర్ వెన్ హీ పర్ఫార్మ్స్ ఆ సాంగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిస్తే he can give a justification అన్నమాట, based on the lyrics and everything. లిరిక్స్, సీన్, నా వాయిస్ ఎందుకు కావాలి, అండ్ నా వాయిస్ లో కూడా ఎలాంటి వాయిస్ కావాలి. డూ యూ వాంట్ ద modulations, ఎమోషనల్ అంటే ఏడుపు వచ్చి చచ్చిపోవాలా ఆ పాటలో, ఏం వాట్ ఈస్ గోయింగ్ ఆన్, లేదంటే ఫుల్ రొమాన్స్ లో కూడా దేర్ ఆర్ చెప్పని రొమాన్స్ ఉంటుంది. కానున్న కళ్యాణం సాంగ్ లాగా, ప్రతిక్షణం లాగా. ఇట్ ఇస్ అ లవ్ సాంగ్, రొమాంటిక్ సాంగ్, బట్ అ వెరీ సైలెన్స్ కి లవ్ కి మధ్యలో ఉంటుంది. అలాగా అంతా కనుక్కుంటేనే కంపోజర్ కి ఏం కావాలో మనం ఇవ్వగలుగుతాం. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టెబిలిటీస్ ఐ యామ్ ట్రైయింగ్ టు అచీవ్. అంటే ఫస్ట్ టైం when I got introduced to you by Svia, thanks to Svia, of course. So she and Manoj Anna will also be coming into my podcast one day. Lovely.
సో యా థ్యాంక్స్ టు దెమ్. సో ఆ రోజు అంటే నిన్ను టీవీ షోస్లో అది చూసా. సో వాజ్ లైక్ అంటే జనరల్గా అలా తీసుకొచ్చేస్తుంది అనమాట తన ఫ్రెండ్స్ అందరినీ స్టూడియోకి. అలా కలిసాం. వాజ్ లైక్ ఓ ఈ అబ్బాయి అఖిల్ ఓకే అని చెప్పేసి అని. వాజ్ లైక్ చలో వీఆర్ రికార్డింగ్, యు ఆర్ రికార్డింగ్ ద కవర్ సాంగ్ సంథింగ్ రైట్? భోషంబో రికార్డ్ చేసి. యా భోషంబో. సో వాజ్ లైక్ అప్పుడు వాయిస్ విన్న తర్వాత అబ్బా ఎంత బాగుంది వాయిస్, ఎక్కడో చోట యూజ్ చేయాలి వాయిస్, ఒక మంచి పాయింట్ ఎక్కడో చోట నేను జస్టిఫికేషన్ ఉన్న సాంగ్కే చాలా బాగుంటది నీ వాయిస్ అని అనుకున్నా. సంహౌ ఒక మంచి సాంగ్ వచ్చింది. ఐఎమ్ గ్లాడ్ యు బోత్ వర్క్ టుగెదర్. వోకల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను బేసికల్లీ అంటే ఒక్కొక్క సింగర్ కి ఒక్కొక్క వోకల్ ప్రాసెసింగ్ స్టైల్లో వెళ్తుంది అకార్డింగ్ టు ద సాంగ్. బట్ నీ వాయిస్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ జస్టిస్ టు దిస్. I only so our rule number 1 for our show is we only manifest to whatever you want to achieve in your goals, everything. I want to manifest that one day you, me, Sriya, Lakshmi Shravani, Manoj Anna, we all perform together in a big concert. Definitely Done. Sure. నేను జస్ట్ ఒక ఆడియన్స్ వెనక నుంచి ఫుల్ గా ఎంకరేజ్ చేసి yes they both are my friends ప్రౌడ్ గా చెప్పుకోవాలి. ఆఫ్టర్ మీటింగ్ ఆకాష్ ఐ రియలైజ్ దట్ అబ్బు అన్న లాంటి అంటే నా లాంటి అబ్బు అండ్ మేము ద ఆర్టిస్ట్ కి అందరు ఆర్టిస్ట్ కి ఆకాష్ లాంటి ఫ్రెండ్స్ కూడా ఉండాలి సపోర్ట్ చేయడానికి. నిజం. బికాస్ ఆ సపోర్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక సింగర్ అయినా ఇట్ ఈస్ నాట్ సింగిల్ ఎంటిటీ. ఒక ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. ఈ పాయింట్ లో నేను స్పెషల్లీ యాడ్ చేయాలని ఏంటంటే మనోజ్ అన్న, స్వియా అండ్ చైతన్య, వీళ్ళు ముగ్గురు నాకు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు మ్యూజిక్. బికాస్ నా లో టైమ్స్ లో దే కాల్డ్ మీ, దే టోల్డ్ ఏంటబ్బా నువ్వు అది అని చెప్పేసి నాకు బూస్ట్ చేస్తూ they gave you a push actually. Yeah. Nice. This fellow is an add-on hyper to my life actually. True. Add-on hyper. ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రీ దట్ Yes. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు నిన్ను, అవన్నీ నేను ఒప్పుకుంటా. నిజంగా అలాంటి పర్సన్ నిజంగా ఉండాలి. మీరు కూడా అలాంటి పర్సన్ Yeah, exactly. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. మీ షోలో మిమ్మల్ని లేపడం అలా కాదు, It is always a two-way interaction. నేను చెప్తున్నాను. Thank you so అబ్బు much. అన్న ఈజ్ ఆల్సో సచ్ అ స్వీట్ కేరింగ్ పర్సన్. అంటే అవతల వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఆ రికార్డింగ్ కానీ ఆ హోల్ ఆ ప్రాజెక్ట్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. తనన్నా సఫర్ అవుతాడేమో మధ్యలో ఫైనాన్షియలీ కానీ మేనేజ్మెంట్ లో ఎక్కడైనా, బట్ అవతల వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ జోన్ ఇచ్చే అతి తక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అబ్బు అన్న. This director is one person. And I'll add one last point. నేను పాడ్కాస్ట్ లో ఆర్ మేబీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ హిస్ పుష్. నాకు బేసిక్ కెమెరా షై ఫుల్ ఉంటుంది. ఓకే ఎవరేమని అవుట్పుట్ ఇప్పుడు నా ఫోటో తీసి నాది నేను చూసుకుని ఇట్స్ స్టిల్ ఓకే. వెన్ సెకండ్ పర్సన్ తీసి ఐ గెట్ కాన్షియస్ ఓకే దే మైట్ పాయింట్ మీ, నన్ను క్రిటిసైజ్ చేయడం అలాంటిగా, బికాస్ యూ మైట్ హావ్ బీన్ త్రూ. కానీ వన్ థింగ్ ఎగ్జాక్ట్లీ, బట్ వన్ థింగ్ ద వే హీ పుష్డ్ ఇస్ వెన్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ జస్ట్ గివ్ యువర్ హార్ట్. అది అవుట్పుట్ ఎలాగొచ్చింది అది మన చేతుల్లో ఉండదు. సో ఈవెన్ ఇన్ మై ఆర్ట్స్ ఆర్ వెన్ ఐ హ్యావ్ ఎ వర్క్ ప్రెషర్ లేదా ఇప్పుడు ఈ షూట్స్ లో కూడా, సో హీఈస్ వన్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ హ్యావ్ వేర్ ఐమ్ ఏబుల్ టు సిట్ అండ్ టాక్ టు యూ ఇన్ లైక్ లిటరలీ. నార్మల్గా నేను ఒక అన్నోన్ పర్సన్ ఇఫ్ ఐ డోంట్ ఈవెన్ నో ఫస్ట్ టైమ్ ఐ నాట్ ఈవెన్ టాక్ టు దెమ్, నాకు చాలా హెసిటేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ హీ జస్ట్ గేవ్ మీ వన్ టిప్. Communication is the key for everything. 100%. You talk, maybe we never know, they might help in future. Help cheyalani kada, but ok networking untadi. So that is how you get socialized. But so technically నాకు తెలిసి ముగ్గురు ఎక్కడో దగ్గర హెల్ప్ చేసుకునే ఉన్నాం. 100%. When you told me it is Akhil and his నేను కలవగానే dude, he is just a normal kind person, just said hi. I was like okay, maybe నా perspective was wrong. I was thinking in a very different way, but that అంటే అల్టిమేట్లీ అబ్బు అన్న మనం మాట్లాడుకున్నట్టు irrespective of people, irrespective of their identities, their celebrity status, music should stand out. Right. Exactly. Wala music. That's one reason I got connected with you. The way you feel. I mean, you treat the music in such a way, like you know, your baby. The person who works with you feels connected with you. Right. Yeah. అంటే నేనేంటంటే వేరే వాళ్ళ పాట కూడా నా పాట లాగా ట్రీట్ చేస్తాను. సో ఇప్పుడు నీ సాంగ్ కూడా ఉండింది అనుకో, మొన్న పాడింది, అది నేనే కంపోజ్ చేసి నేనే పాడుతుంటే ఎలాగా నేను
దాన్ని చేయొచ్చో. వెల్కమ్ టు ద కంపోజర్ వరల్డ్. బట్ ఐ వుడ్ సే యువర్ వాయిస్ ఇస్ సో నైస్. ఈ ఛాన్స్ ఎవరికి రాదు, నాకు అక్కడికి వచ్చింది టు సీ హిస్ వాయిస్ లైవ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఐ సా హౌ దిస్, నేను వీడియో నన్ను చెప్తాను ఫెలో అని చెప్పను, నా పరువు పోతుంది. హౌ దిస్ హ్యూమన్ స్ట్రగల్డ్ సో హార్డ్ టు గెట్ దట్ మ్యూజిక్ అండ్ హౌ హీ హెల్ప్ హిమ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ వీళ్ళిద్దరిది ఇంకా బ్యాంగర్లు నేను చేసింది 0.1% ఆ కంపోజిషన్ లో, బట్ హెల్ ఇస్ ఆల్ దేర్ ఇన్ ద సాంగ్. ఆ 0.1 అయినా సాంగ్ కి అందం తెచ్చింది అదే. ఇది ఒక హైలైట్ లో న్యూస్ పేపర్ లాగా. ఇప్పుడు శ్వేతామోహన్ మనం అన్నిసార్లు ఎందుకు ఎదైపోతున్నాం అంటే, ఎండ్ ఆఫ్ ది డే ఆవిడ మట్టి బుర్ర అనే సాంగ్ కి అంత క్యూట్ గా కూడా మట్టి బుర్ర అంటారా అన్నది షీ ఎస్టాబ్లిష్. మట్టి బుర్ర ఉన్నోడు కూడా మట్టి బుర్ర అంటారు. అండ్ ఈవెన్ ప్రతిక్షణం సాంగ్ వచ్చేస్తే కూడా అవునవును ప్రతి క్షణం గుర్తుండిపోయేలా పాడారు ఆవిడ. సీరియస్లీ ఐ లవ్ ద సాంగ్. అట్లీస్ట్ నేను 16 సార్లు పైనే వినుంటా నేను ఆ సాంగ్ ఇప్పటికీ టిల్ డేట్. So where is the song released? I don't know. It's on the YouTube. Okay, I'll listen to Spotify. It's on my YouTube channel. Akhil Chandra అని ఉంటుంది. Valentine's Day. I'm sorry I didn't share, but yeah. నా పర్సనల్ ఫేవరెట్స్ నేను అలా పెట్టుకుంటాను. పర్సనల్ గానే పెట్టుకుంటారు సార్, ఫ్రెండ్స్ అని షేర్ చేయరు. అంటే they are by peace, right? So of course. Yes. So I have one question. Okay. Before that I wanted to tell, ఇందాక మీ కాన్వర్సేషన్ ఏదైతే చూసానో, రైట్ పీపుల్ అట్ ద రైట్ టైం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. బికాస్ వన్ రాంగ్ పర్సన్ వచ్చారనుకోండి, లైఫ్ 20 to 30 years మటాష్. బట్ వన్ రైట్ పర్సన్ వస్తే 70 years అద్భుతంగా ఉంటుంది. రైట్, ట్రూ. సో అలాగా నా లైఫ్లో కూడా చాలా మంది ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీష్మా అనే ఒక అమ్మాయి ఉంది, US లో ఉంటుంది. సో నా హైస్ లోస్ లో చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. మనీష్ అని ఉన్నాడు, అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు మళ్ళీ. సో దేర్ ఆర్ మెనీ వీళ్ళ పేరు చెప్పారు, నా పేరు చెప్పలేదు. దేర్ ఆర్ మెనీ పీపుల్. సో వాళ్ళందరూ నా లైఫ్ లో రైట్ పీపుల్ కాబట్టి maybe I'm in the right direction. Yeah, correct. Maybe we are meeting as all three of us are in the right direction. Yes. That's what I wanted to do. One thing I want to say, family అని కాకుండా ఫ్యామిలీతో పాటు మీకుండే ఫ్రెండ్ సర్కిల్ ఇస్ ద రైట్ చాయిస్ ఉంటేనే మీ లైఫ్ యొక్క డైరెక్షన్ రైట్ వేలో వెళ్తుందని నా ఉద్దేశం. ట్రూ. అండ్ అందుకే అంటారు కదా, ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. మా గ్రూప్ పేరు కూడా అదే, ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అని. మనోజ్ అండ్ శ్రీ ఆర్ మై ఫ్యామిలీ. Seriously. Of course. Now we are his family. Lakshmi Shravani is also. నేను నీ extended family. అదే exactly. Yeah, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతారు. Okay, నా ఒక క్వశ్చన్ ఉంది. So you told you have been through this health thing and all, right? So after that you didn't sing for like 6 months, if I'm not. Yes, 6 correct, months, right? Correct. 6 months Sartha, when you have started singing, and from then till today, till this moment, what was your most challenging part? Ante maybe there might be times where you told you might have forgot lyrics, but నీ కాన్ఫిడెన్స్ వల్ల నువ్వు కవర్ చేసావు, బట్ స్టిల్ కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతావు, లేదంటే యూ హ్యావ్ టు రీటేక్ like 10-15 times, 20 times. So what was your challenging part? I would say రికవరింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో, వాయిస్ సైలెంట్ గొంతు అయిపోయిన తర్వాత మళ్ళీ గొంతు విప్పడం చాలా కష్టం ఒక సింగర్ కి. అది ఎలా? ఇక్కడ కూడా దేర్ ఆర్ 2 things. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పోస్ట్ సర్జరీ హెల్త్ గురించి మాట్లాడాలంటే, ఆఫ్టర్ ఐ హ్యాడ్ లైక్ గాన్ త్రూ దిస్ సర్జరీ, నా బర్త్డే రోజు నాకు అయింది సర్జరీ. 2022 28th నా బర్త్డే, 27th నైట్ అయింది సర్జరీ. ఒక రకంగా బర్త్డే రోజు అయినట్టే కదా. సో పీపుల్, కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, కలిశారు హాస్పిటల్లో, అవన్నీ దే సపోర్టెడ్ మీ లాట్. కాకపోతే ఇండస్ట్రీ వైజ్ ఎలా ఉంటుందంటే, ప్రొఫెషనలీ దేర్ ఆర్ అంటే నో వన్ విల్ లుక్ ఆఫ్టర్ యూ బ్రదర్. అంటే లైక్ నువ్వు హెల్త్ బాగాలేదా, నీకు డబ్బులు రావట్లేదా, నువ్వు పూర్ అంటే ఫైనాన్షియలీ లో ఉన్నావా, ఎవ్వరికి అవసరం లేదు. వన్స్ నువ్వు ఫేమస్ అయ్యాక, నువ్వు ఉంటే టాప్ లో ఉంటే నీ గురించి మాట్లాడతారు. నువ్వు దిగుతున్నావు అంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వర్క్ ఇవ్వకుండా ఆపేవాళ్ళు, అఖిల్ వాడికి హెల్త్ బాగాలేదు, లైట్ తీసుకోండి. అంటే ఆఫ్టర్ రికవరీ కూడా నాకు ఇది అయింది కొంచెం. కానీ నేను చిన్నప్పటి నుంచి అందరితో మంచిగా పెట్టుకోవడం వల్ల అనుకుంటా, ఆఫ్టర్ 6 months కూడా
ఒక 3 members కి నేను మెసేజ్ చేసినట్టున్నా, 3-4 members కి హ్యావ్ టెక్స్టెడ్ ఆర్ కాల్డ్ దెమ్. ఇప్పుడు ఐఎమ్ ఓకే, నేను వర్క్స్కి వస్తున్నాను అని. యూ వోంట్ బిలీవ్ బ్రదర్, 6 months తర్వాత విత్ ఇన్ అ వీక్ ఐ వాజ్ అగైన్ బిజీ వర్క్స్ లో. ఎందుకు అంటే నేను పెట్టుకున్న మంచి అంటే వన్స్ ఇప్పుడు నేను మీతో ఫర్ సపోజ్ రికార్డింగ్ రోజు మీతో హార్ష్ గా మాట్లాడి ఆకాష ఓకే అబ్బు అబ్బు అన్న బాగున్నారా ఆకాష్ ప్రభా నో అలా ఉన్నాను అనుకోండి. మీరు 2 years తర్వాత నన్ను కలిసినా కూడా నేను ఇంకొక షోలో మీరు హోస్ట్ కో హోస్టో లేదంటే డైరెక్టరో ఏదైనా మీరు అయినప్పుడు అఖిల వెయిట్ చేయమని చెప్పు అనే అంటారు కానీ అని చెప్పని ఎవరు అన్నారు. ఎగ్జాక్ట్లీ అవును. అదే నేను మీతో మంచిగా ఉన్నాను కాబట్టి అంటే మీకు అనిపించింది కదా, అంటే నేను ఉన్నట్టే కదా. అలాగా ఐ హావ్ మేడ్ మై I have built this career మెల్లి that I agree. Yes, స్టెప్ బై స్టెప్ గ్రోత్ ని చాలా నమ్మాను, జెన్యూన్ కనెక్షన్స్ ని నమ్మాను, జెన్యూన్ గా ఉంటా నేను, హోల్ హార్టెడ్ గా ఉంటా. నీ అంటే ఒకటి చెప్పనా, నీ నువ్వు ఎలా ఉంటావో దాంట్లోనే కనపడిపోతుంది లిటరల్లీ యాక్చువల్లీ. బికాస్ యూనో సపరేట్ గా ఓకే వీడు జెన్యూన్ గా ప్రవర్తిస్తున్నాడు అలా అని చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ బీయింగ్ దట్ పర్సన్. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే లో ఉన్నప్పుడు లో ఉంటది, తెలియని ఒక హై ఉంటది. ఏంటంటే మనుషులే, పీపుల్ విల్ ఓన్లీ లిఫ్ట్ యూ. పీపులే పడేస్తారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపులే పడేస్తారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపులే లేపుతారు మళ్ళీ. సో యూ జస్ట్ నీడ్ టు డిసైడ్ విచ్ సెక్షన్ యు వాంట్ టు గో విత్. నువ్వు ఎలా బిహేవ్ చేస్తే అలానే వస్తుంది. సో ఆ టైంలో నాకు మోస్ట్ ఛాలెంజింగ్ వాజ్ సూపర్ సింగర్. ఎందుకంటే డిసెంబర్ లో స్టార్ట్ అయింది, December 2nd నాకు గుర్తుంది. December 2nd వాజ్ ద డే శ్వేతా మోహన్ గారితో నేను ప్రియమిథునం మనలా జతగూడి వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం అని ఆదిపురుషులో ఆవిడ పాట ఉంటుంది కదా, అది నేను ఆన్ స్టేజ్ పాడాను. ఇవాళ అది ఆల్మోస్ట్ 3.5-4 million లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో, నా అకౌంట్ లో. సో December 2nd అంటే పీక్ ఇది కదా, వింటర్ చలి. నాకు సైనస్, నాకు ఇంచు చల్లగాలి దాకినా కూడా నేను తట్టుకోలేను, సెన్సిటివ్ ఉండే అప్పుడు. ఎవ్రీ సాంగ్ ఇప్పుడు మగువా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, యమహా నగరి, ఎర్లీ మార్నింగే కదా షూట్. అవును, చచ్చిపోయాను లిటరలీ నరకం. ముక్కు ఓపెన్ అయ్యేది కాదు. మా మెంటర్ సౌమ్యక్క ఒక మెడిసిన్ ఇచ్చేది, కర్పూరం అవన్నీ కొన్ని కలిపింది కర్చీఫ్ లో పెట్టి అక్కిచ్చారనమాట. ఆ మెడిసిన్ వల్ల మా మమ్మీ జిందా తిరిస్మత్ అవన్నీ ఇచ్చేవాళ్ళు టైం కి. దాని వల్ల నేను అట్లీస్ట్ సా అని పాడగలిగా. నేను 100% గొంతుంటేనే రికార్డింగ్ మైక్ ముందు కానీ లైవ్ మైక్ ముందు టెన్షన్ ఉంటుంది. ఇంకా నాకు ముక్కే పని చేయట్లేదు, గొంతు సగం పోయింది అని అంటే లిటరలీ ఎవ్రీ సాంగ్ నేను అలానే పాడా. లిటరలీ మేబీ 1 or 2 or 3 songs నా ఫుల్ వాయిస్ అంటే వితౌట్ కోల్డ్ అలా పాడుంటా. సో మీరు మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ టు దోస్ పర్ఫార్మెన్సెస్, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు అంటే లైక్ తెలియకుండా ఉండడానికి చాలా ట్రై చేశాను. ఓకే, అదొక హౌ డిడ్ యూ బికమ్ ద ఫేవరెట్ ఆఫ్ శ్వేతా మోహన్ గారు? స్లోగా వేసుకుంటా స్మైల్ నేను. శ్వేతా మోహన్ గారు షీఈస్ అ వెరీ ప్యూర్ సోల్, యా ట్రూ, ఏంజెల్. నిజంగా ప్రతి వాళ్ళ లైఫ్ లో అలాంటి ఒక వ్యక్తి ఉంటారు who will become the turning point of that other person. ఇవాళ అఖిల్ చంద్ర ఒక మ్యూజిక్ కంపోజర్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అని ఎవరైనా అంటున్నారు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్వేతా మోహన్ గారు. దానికి ఫర్ ఎవర్ grateful to her. I hope she'll watch our podcast. She'll definitely share and tag her. I hope so. She'll definitely watch it. So అలాంటి ఒక హ్యూమన్ బీయింగ్ తో ప్రియమిథునం జస్ట్ ఒక రాయేసా టీం వాళ్ళకి, ఆర్ వాళ్ళే అడిగారు, ఐ డోంట్ రిమెంబర్ కాన్వర్సేషన్. అంటే ఆ షో వల్ల యూ డిసైడెడ్ టు టేక్ హర్ ఇన్ టు దిస్ సాంగ్, ఆర్ యూ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్ దట్ దిస్ సాంగ్ విల్ బి బ్యూటిఫుల్ ఓన్లీ ఇన్ హర్ వాయిస్? ఐ విల్ ఫినిష్ దిస్ అండ్ దెన్ కమ్ టు దట్. ఓకే, డన్. సో ఇలాగా అయ్యాక ఆవిడతో పాడాక ఆవిడేమన్నారంటే ప్రియమిథునం పాడాక ఐ మిస్ యూ ఇన్ మై టీమ్ అని అన్నారు. ఇంకా రికార్డెడ్ ఉంటుంది అది ప్రూఫ్. వావ్, సచ్ అ బ్యూటిఫుల్ సింగర్ యు ఆర్, ఐ మిస్ యూ ఇన్ మై టీమ్, ఐ విష్ యు ఆర్ ఇన్ మై టీమ్ అన్నారు. వావ్, అంతకన్నా నాకేం కావాలి? నిజం, అంటే అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం ఇస్
శ్వేతా మోహన్ గారు ఇప్పుడు ఇన్ను కొంచెం నేరం దట్స్ మై ఫేవరెట్ సాంగ్స్ అవన్నీ ఏమన్నావో డైనమిక్స్ ఉంటాయి ఆ పాటలో. అండ్ బెస్ట్ వన్ ఐ వుడ్ సే. సో శరత్ గారు నా మానస గురు, మై దైవం, మై గాడ్ ఆఫ్ మ్యూజిక్, ఆయన కంపోజ్ చేసి. నేను ఆ సాంగ్ శ్వేతమోహన్ గారు పాడారని ఎప్పుడు రియలైజ్ అని తెలుసా, ఆవిడతో రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు. నేను అప్పటివరకు తెలియదు, మనోజ్ ఏదో మాటల్లో సాంగ్ శరత్ గారు అలా అంటే అవునా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ రిటర్న్ పెట్టుకొని విన్నా అనమాట. సో అంత హై ప్రొఫైల్ సుజాత మోహన్ గారి కూతురున్నందుకే ఆవిడకి ఘోరంగా యాటిట్యూడ్ ఉంటే. సుజాత మోహన్ గారే చాలా స్వీట్, ఆవిడని కూడా కలిసా నేను. ఐ మెట్ బోత్ ఆఫ్ దెమ్ చెన్నైలో వేరే ఒక ఈవెంట్ లో, ఒక మీటింగ్ లో 20 minutes మాట్లాడారు ఇద్దరు, సుజాత గారు, శ్వేత గారు. శ్వేత టోల్డ్ మెనీ గ్రేట్ థింగ్స్ అబౌట్ యూ అఖిల్ అని చెప్పారు నాకు నన్ను చూడంగానే. శ్వేతా మోహన్ గారు వాళ్ళ ఫాదర్, సార్ నమస్తే సార్, ఐఎమ్ అఖిల్, సూపర్ సింగర్. హే మ్యాన్, ఐ నో యూ, శ్వేత టెల్స్ అబౌట్ యూ రైట్. సో స్వీట్. అలాంటి ఒక పర్సన్ రియాలిటీ షోలో అక్కడే ఆవిడ కనెక్ట్ అయ్యారు నాకు. అండ్ కాన్స్టెంట్ గా కంటిన్యూస్ 3 performances నేనే గోల్డెన్ చైర్ విన్నర్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే. సో అలాగా వాళ్ళు దే గెట్ కనెక్టెడ్ టు సర్టన్ పీపుల్. ఎందుకు అయ్యారంటే నాకు తెలియదు, ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇట్స్ ఎ మూమెంట్ విచ్ హ్యాపెన్స్. నేను ఎలిమినేట్ అయినప్పుడు కానీ, నేను సౌండ్ చెక్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా ఆవిడ స్టేజ్ మీదకి రావడము, లేదంటే దగ్గరికి పిలిచి వాట్ హ్యాపెండ్ ఇవాళ, వై ఆర్ యూ సో లో అండ్ ప్లీజ్ చెక్ యువర్ శృతి టుడే. ఇట్లాగా బిఫోర్ పర్ఫార్మెన్స్ ఎవరైనా చేస్తారా అండి బూస్ట్? ఇట్స్ కాంపిటీషన్ కదా. కాంపిటీషన్ టైంలో అసలు వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఓకే, లెట్ దెమ్ హ్యాపెన్, దెన్ విల్ టాక్ అంటారు. ఈవిడ ప్యారెట్, తమన్ గారు అన్నారు, తమన్ సార్ గెస్ట్ గా వచ్చినప్పుడు, శ్వేతా మోహన్ గారు ఈజ్ అ ప్యారెట్. అలాగా ఆవిడ అలా ఐ గాట్ కనెక్టెడ్. ఆవిడ దాన్ని నా బ్లెస్సింగ్ అది. తర్వాత చాలా ఇండిపెండెంట్, యూ డూ సమ్ ఇండిపెండెంట్ వెన్ ఎవర్ పాసిబుల్. ఇట్ విల్ హెల్ప్ యూ టు యునో గెట్ యువర్ ఐడెంటిటీ అని అనేవాళ్ళు. అండ్ చిన్న అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళము. తర్వాత రాజా సార్ కాన్సర్ట్ లో కలిసాం హైదరాబాద్ లో. అప్పుడు కూడా చాలా బాగా మాట్లాడారు, గుర్తుపట్టి. అట్లాగా అయినప్పుడు నేను అనుకున్నాను, ఒకానొక ఫేజ్ లో, ఒక చిన్న డౌన్ ఒక ఫేజ్ లో ఐ డిసైడెడ్ టు స్టార్ట్ మై ఇండీ జర్నీ. ఇలా కాదు, ఎవరో మనకి ఆపర్చునిటీ ఇవ్వడము, ఆర్ ఇంత పాలిటిక్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఫేజ్ లో. సో ఆ టైంలో ఐ డిసైడెడ్, ఎవరో నన్ను ఆపడం ఏంటి, ఒక చోట ఆర్ ఒక ప్లేస్ లో, ఒక రికార్డింగ్ లో, వేరెవర్ ఇట్ ఇస్, ఒక సాంగ్ గురించి ఎవరో ఆపడం ఏంటి, వై కాంట్ ఐ క్రియేట్ మై ఓన్ ఆపర్చునిటీ. నేను ఎందుకు నేను చెప్పాలంటే నిజంగా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ యాక్చువల్లీ. సో అలా స్టార్ట్ అయింది ప్రతిక్షణం. సో దానికి చెన్నై స్ట్రింగ్స్ వాళ్ళు బ్లెస్ చేశారు. ఆల్మోస్ట్ 15 piece ఆర్కెస్ట్రా తీసుకున్నాను, లైవ్ స్ట్రింగ్స్. అండ్ మా అమ్మగారు ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ అండ్ శ్వేతా మోహన్ గారు ఫర్ బ్రింగింగ్ ప్రతిక్షణం టు లైఫ్. థ్యాంక్స్ అమ్మా టు ప్రొడ్యూస్ హిమ్, టు బీయింగ్ a music composer as well. He's a really wonderful guy as well as wonderful composer. నిజంగా ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. yes వితౌట్ మై మదర్ ఐఎమ్ నథింగ్. అంటే ఫాదర్, మా బ్రదర్ కూడా, మై మదర్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా లైఫ్ లో. బికాస్ లో ఉన్నప్పుడు అండి, హై ఉన్నప్పుడు కూడా మా మమ్మీ ఎప్పుడు నన్ను ఎక్కువ పొగడదు, అసలు నన్ను పొగడరు మా మమ్మీ. బికాస్ తనంటది, బయట వాళ్ళతో నువ్వు మెప్పించుకుని వాళ్ళు నాకు చెప్పాలి. నేనేదో నా కొడుకు గొప్ప, శ్వేతా మోహన్ గారు పాడేసారు నేను ఎప్పుడు చెప్పను, నా కొడుకు ఇలా చేశాడండి, మీరు వినండి, మీరు చెప్పండి. ఐ లవ్ టు మీట్ హర్ వన్ డే. డెఫినెట్లీ, మేబీ ఇట్ విల్ బి గ్రేట్. అన్మ్యూటెడ్ లో కూడా నీ నెక్స్ట్ సాంగ్ లాంచ్ అవ్వగానే ఫస్ట్ పాడ్కాస్ట్ మాతో. డెఫినెట్లీ ఇట్ విల్ బి గ్రేట్ యాక్చువల్లీ. విత్ యువర్ మదర్. She's a meditation trainer, heartfulness meditation trainer. We were about to ask you to do any meditation or yoga, but మేము ప్రతి గెస్ట్ కి అడుగుతాం యోగా ఆర్ మెడిటేషన్ చేస్తారా అని చెప్పి. I am born in heartfulness meditation అండి. మనకి కన్హా శాంతివనం అని శంషాబాద్ లో చేగూరు విలేజ్ దగ్గర పెద్ద మెడిటేషన్ సెంటర్ ఉంది. మా మెడిటేషన్ గురు గారు దాజీ గారు, హీస్ ద ఆర్ స్పిరిచువల్ గైడ్. సో నేను చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాను, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో. మా మమ్మీ సిన్స్ 33 years షీఈ్ అ ట్రైనర్. సో మేబీ వీల్ లవ్ టు బీ
మీ షోలో మన షోలో ఫస్ట్ అంటే షోలో ఎక్కువ మాట్లాడుకోలేం కాబట్టి ఒకసారి కలిసి దెన్ విల్ ప్లాన్ పాడ్కాస్ట్ బికాజ్ ఐ రియలీ వాంట్ టు స్పెండ్ సమ్ టైం. సో అలా అయిందండి శ్వేతా మోహన్ గారిది. నేను అడగంగానే మ్యామ్ ఒక రిక్వెస్ట్ మ్యామ్ మీరు పాడతారా యా అని అన్నారు. అంతే సింపుల్. యా డెఫినెట్లీ సెండ్ మీ ద సాంగ్ ఐ విల్ సింగ్ అన్నారు. తర్వాత 2 months తర్వాత నేను పంపించడం జరిగింది. ఇమ్మీడియట్లీ నాకు డేట్ ఇచ్చారు వెంటనే హై ప్రయారిటీలో. అంత బిజీగా ఉన్నా కూడా ప్రతి క్షణంకి ఆవిడ వచ్చారు. ఆల్మోస్ట్ 3 to 4 hours స్పెండ్ చేశారు స్టూడియోలో. ప్రతి క్షణం ఇస్ ఆల్ యువర్స్ నౌ అంటే ఇట్స్ అవుట్. ఒక్క లాస్ట్ క్వశ్చన్, గురూజీ అని చెప్పావు కదా, సో నీ మ్యూజిక్లో గురు ఎవరు? నేను సంగీతం చాలా మంది దగ్గర నేర్చుకున్నానండి. అంటే ఫస్ట్ నేను ఓనమాల్ అంటే బేసిక్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంది శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం గారి దగ్గర. తర్వాత కొంచెం వర్ణాల దాకా కొంచెం రాగాలాపన వరకు శ్రీమాన్ నరేందర్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మా సూపర్ సింగర్ అండ్ బోల్ బేబీ బోల్లో మెంటర్ అయిన శివ అన్న దగ్గర ఆల్మోస్ట్ 4-5 years అడ్వాన్స్డ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా. అండ్ లైట్ మ్యూజిక్ శ్రీ కొమండూరి రామాచారి సార్ దగ్గర ఆల్మోస్ట్ 12 years నుంచి నేర్చుకుంటున్నాను. సో ఇప్పటికీ నేను క్లాసెస్కి వెళ్తూ ఉంటాను, సార్ తో టచ్ లో ఉంటాను, నా కంపోజిషన్స్ వినిపిస్తూ ఉంటాను. ఐ టేక్ హిస్ గైడెన్స్. అండ్ ఇంకొక మా గురుగారు శ్రీమతి సునంద గారని ఫిలిం సాంగ్స్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ కి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకున్నా. సో ఆవిడ పేరు నేను విన్నాను చాలా సార్లు. సో షీఈ్ అ సూపర్ గురు. అంటే ఒక ఫిలిం సాంగ్ ని ఎంత డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి అనేది పర్సన్ టు పర్సన్ నేర్పిస్తారు. సో దగ్గర నేను 2-3 years స్పాన్ లో 175 songs నేర్చుకున్నా వాడి దగ్గర విత్ నోటేషన్. అంటే ఫర్ సపోజ్ నీ కాళ్ళని పట్టుకో అంటే అట్లా ఇన్ డీటెయిల్డ్ నీ సగ అంత డీటెయిల్డ్ గా నేను నేర్చుకున్నాను. సో తర్వాత జెన్నిఫర్ గారి దగ్గర వాయిస్ కల్చర్ కి సంబంధించిన క్లాసెస్ తీసుకున్నాను. కొద్ది రోజులు కొన్ని మంత్స్ మన లెజెండరీ కల్పన మ్యామ్ దగ్గర కూడా నేను నేర్చుకోవడం జరిగింది. వెరీ ఫ్యూ షార్ట్ స్పాన్ బట్ ఇట్ వాస్ అ వెరీ ఎఫెక్టివ్. నైస్. ఐవ్ గాట్ టు నో లాట్ మోర్. అండ్ నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఇంత చాలా చేసావంటే నీకు ఎక్కడ ఖాళీ దొరికిందో అనుకున్నా నేను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ క్విక్ బైట్స్. ఓకే, సో హియర్ గో. చాలా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి బట్ యూ హ్యావ్ టు బి వెరీ ఫాస్ట్. ఓకే, ఫస్ట్ ఆల్బమ్ యూ హ్యావ్ ఎవర్ బాట్ ఆర్ యూ హ్యావ్ ట్రై టు స్ట్రీమ్డ్? ఏమైనా ఒక ఆల్బమ్ సాంగ్ ఉందా? టింగ్ టింగ్ ఓటింగ్ అనే ఒక సాంగ్ పాడాను. యశ్వంత్ నాకు కంపోజర్ దానికి అన్న. బాగుంది యాక్చువల్లీ. ఓకే, టింగ్ 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 ఓటింగ్ ఓటింగ్ టింగ్ డాంగ్ బెల్ రైజింగ్ రైమింగ్ ఆ సాంగ్. నైస్. a song that always lifts your mood? There are many songs but yeah, ప్రియమిథునం. ఓకే, your guilty pleasure track? అంటే మనకంత ఇంగ్లీష్ రాదయ్యా, అర్థమయ్యేలా. గిల్టీ ప్లెజర్ ట్రాక్ అంటే మేబీ ఈ సాంగ్ పాడుతున్న అంటే ఆ సాంగ్ లో నువ్వు పర్ఫార్మ్ చేస్తే బాగుండేది కదా ఒరిజినల్ అన్నట్టు, కంపోజింగ్ లో కానీ లేదా పాట పాడటం అలాగా ఏదైనా. ఆ సాంగ్ లో నేను పాడుంటే బాగుండు అన్నది నాకు యాక్చువల్లీ ఏం లేదు. అంటే ప్రతి గానే గానే పే లిఖాయే గానే వాళ్ళ ఒక నామ. ఇంకొకసారి గానే గానే పే లిఖాయే గానే వాళ్ళ ఒక నామ. ఇప్పుడు అదే ఒక్కొక్క పాట ఫామ్ లో చెప్పు. గానే గానే పే లిఖా హై గానే గానే వాళ్ళే కదా గానే వాళ్ళే కదా ఏంటది? ఓకే, గానే గానే పే లిఖా హై గానే వాళ్ళే కా నామ. గానే గానే పే లిఖా స్వరం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కాబట్టి లిరిక్స్ పోతుంది. గానే గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. ఒక మంచి సామెతను కూడా పాట రూపంలో మార్చారంటే వీళ్ళిద్దరు అప్కమింగ్ లెజెండ్స్. మేబీ ఇఫ్ ఐ నాకు ఆపర్చునిటీ దొరుకుంటే రెహమాన్ సార్ ఏదైనా ఒక సాంగ్ లో నేను వర్క్ చేయాలనుకున్న చాలా సాంగ్స్ ఉన్నాయి. ఐ మేనిఫెస్ట్ ఫర్ దట్. యా, థ్యాంక్ యూ. డ్రీమ్ వెన్యూ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఇట్? లండన్ లో చాలా పెద్ద హాల్ ఉంది, ఐ థింక్ ఆల్బర్ట్ హాల్ ఏదో అంటారు, అక్కడ ఐ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ డే. వన్ ఆర్టిస్ట్ యూ థింక్ ఇస్ టోటలీ అండర్ రేటెడ్? శరత్ గారు. ఓకే, యువర్ ప్రీ పర్ఫార్మెన్స్ రిచువల్,
పర్ఫార్మెన్స్ సస్టైన్ నోట్స్ ప్రాక్టీస్ చేస్తాను, వాటర్ తాగుతాను. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు రైట్ అ సాంగ్? కంపోజ్ చేయడం 30 minutes to 40 minutes లో అయిపోతుంది. ఓకే. ఫేవరెట్ జానర్ టు సింగ్? ఫేవరెట్ జానర్ టు సింగ్ అంటే యాక్చువల్లీ మెలడీ అనుకుంటారు, బట్ మాస్. సింగింగ్ ఆర్ సాంగ్ రైటింగ్? బోత్. ఐ కాంట్ సింగ్ రైటింగ్. డ్రీమ్ కొలాబరేషన్? డ్రీమ్ కొలాబరేషన్ ఈజ్ విత్ ఆల్రెడీ డన్. చిత్ర గారు ఆన్గోలో ఉన్నారు కదా, ఇంకొక సింగర్. ఓకే. డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ బుడాపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. ఓ యా, దట్ ఈస్ అ డ్రీమ్. రియల్లీ. An instrument you wish you could master? Violin. Nice. And if not music, what would you be doing? Maybe marketing manager, HR manager లా ఉండేవాడినేమో. Okay, one last question. నీ వాయిస్ కి ఒక వర్డ్ డిస్క్రైబ్ చేయి. వాట్ ఇస్ వన్, హౌ డు యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ వర్డ్? Versatile. True. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఉంది. Yes. ఒక మంచి యువర్ ఫేవరెట్ సాంగ్ ఒకటి మా కోసం, మా అందరి కోసం. అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా, కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా, నీ వలనే నేనున్నా, నా విలువే నీ వలనే నేనున్నా, నా విలువే నీవన్నా, జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే, ప్రియమిథునం మనలా జతగూడి వరమై, ఇరువురిదొక దేహం ఒక ప్రాణం, మన కథనం తరముల దరిదాటే స్వరమై, పలువురు కొనియాడే కొలమానం. బ్యూటిఫుల్. నిజంగా చాలా బాగా పాడే. క్లాప్స్ కొట్టొచ్చు కదా? ఆఫ్ కోర్స్. ఈ షోలో నేను ఈ పాట పాడినందుకు మీకు థ్యాంక్స్. అయ్యో, pleasure is all ours. Now moving to our next segment, వీడి ఫేవరెట్, yes, the autograph moment. Also, I wanted to thank Abbu Anna, Akash Anna, of course, and also Nagarjuna Garu and also Prabha for being here and for creating a very cheerful work environment. And Prabha వేసిన సెటైర్లు నేను గుర్తుపెట్టుకుంటాను, నెక్స్ట్ దాంట్లో నేను కూడా చూసుకుంటాను. థ్యాంక్ యూ. హలో అందరికీ, నా పేరు అఖిల్ చంద్ర, సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు టాంజెంట్ ఫ్యాక్టరీ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ అన్మ్యూటెడ్.